వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మొదటి టాపిక్ మెడిసిన్ విభాగంలో ఈరోజు నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా డేవిడ్ జూలియస్ గారికి మరియు ఆర్డెం పటాపాడియన్ గారికి ఇద్దరికి ఈరోజు మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. వీరు సెన్సరీ ఆర్గాన్స్ మీద పరిశోధన చేసినందుకు గాను ఈ బహుమతులు ప్రకటించడం జరిగింది. నోబెల్ ప్రైజెస్ మెడిసిన్ విభాగంలో ఆర్ ఫిజియాలజీ. వాళ్ళ నేమ్స్ వచ్చేసి డేవిడ్ జూలియస్ మరియు ఆర్డమ్ పటాపాటియన్. వీళ్ళిద్దరు కూడా యుఎస్కి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు యునైటెడ్ స్టేట్స్కి చెందిన పర్సన్స్. వీళ్ళకి సెన్సరీ ఆర్గాన్స్ మీద, సెన్సరీ ఆర్గాన్స్ అంటే పంచేంద్రియాల మీద రీసెర్చ్ చేశారు. మన స్పర్శ, రుచి, వాసన, వేడి, వీటికి మొదలైన వాటి మీద ఈ సెన్సరీ ఆర్గాన్స్ సిగ్నల్స్ మన మెదడుకి ఎలాగా పంపిస్తాయనే దాని మీద రీసెర్చ్ చేసినందుకు గాను వీళ్ళకి ఈ నోబెల్ బహుమతి ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నోబెల్ ప్రైజ్ ఎలా స్టార్ట్ అయ్యేది వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోబెల్ ప్రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నోబెల్ ప్రైజ్ ప్రకటిస్తే కంపల్సరీ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అందులో బాగా నోబెల్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుంటే నోబెల్ ప్రైజ్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతని పేరు మీద ఇతను స్వీడిష్ కెమిస్ట్ అన్నమాట. ఇతను నైట్రోగ్లిజరిన్ని డిస్కవర్ చేశారు. ఈ నైట్రోగ్లిజరిన్ దేనిలో ఉపయోగిస్తారంటే డైనమైట్ అన్నమాట. డైనమైట్లో ఉపయోగిస్తారు. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏది డిస్కవర్ చేస్తారంటే డైనమైట్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతని పేరు మీద మనకి మన నోబెల్ ప్రైజ్ 1901 నుంచి ఇవ్వడం జరిగింది. 1901 నుంచి ఆల్ఫ్రెడ్ నోబెల్ మీద నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోబెల్ ప్రైజ్ కూడా ఎక్సెప్ట్ 1940 అండ్ 1942 ఈ 2 ఇయర్స్లో మాత్రమే నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరగలేదు. ఎందుకంటే డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1942లో ఈ నోబెల్ బహుమతులు ప్రకటించడం జరగలేదు. నోబెల్ బహుమతులు ఏ ఫీల్డ్స్ ఇస్తారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, అండ్ పీస్. వీటితో పాటు ఇవన్నీ 1901 నుంచి నోబెల్ బహుమతులు ప్రకటించడం జరిగింది. ఎకనామిక్ సైన్సెస్ అనేది ఈ ఎకనామిక్ సైన్సెస్ అనే ఫీల్డ్లో 1969 నుంచి నోబెల్ బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. టోటల్గా నోబెల్ బహుమతులు 6 విభాగాల్లో ఇస్తారు. 6 విభాగాల్లో కూడా మొదటి 5 విభాగాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్, ఈ 5 విభాగాల్లో 1901 నుంచి ఇవ్వడం జరుగుతుంది. 1969లో ఎకనామిక్ సైన్సెస్ని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనకి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ విభాగాల్లో ఏ సంస్థలు వీటికి బహుమతులు ప్రదానం చేస్తాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోబెల్ బహుమతిని ఏ సంస్థ ఏ విభాగంలో బహుమతులు ప్రకటిస్తాయో మనం ఒకసారి చూసుకుంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. ఈ అకాడమీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఎకనామిక్ సైన్సెస్ ఈ విభాగాల్లో బహుమతి ప్రకటిస్తుంది. అదేవిధంగా స్వీడిష్ అకాడమీ లిటరేచర్ విభాగంలో బహుమతులు ప్రకటిస్తుంది. అదేవిధంగా
నోబెల్ అకాడమీ అట్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ విభాగంలో, ఇప్పుడు మనకి మెడిసిన్ విభాగంలో బహుమతులు ప్రకటించడం జరిగింది కదా, ఏ ఆర్గనైజేషన్ అంటే నోబెల్ అకాడమీ అట్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ మెడిసిన్ సంబంధించి బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా నార్వేగియన్ నోబెల్ అసెంబ్లీ, ఇది పీస్ విభాగంలో బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. మన బహుమతులు అన్నీ కూడా మొత్తం ఎక్సెప్ట్ పీస్ విభాగంలో ఈ పీస్ ప్రైజ్ మాత్రం పీస్ ప్రైజ్ ఓస్లో నార్వేలో ఇక్కడ ప్రదానం చేయడం జరుగుతుంది పీస్ ప్రైజ్. మిగతా 5 ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్ సైన్సెస్, లిటరేచరు, మెడిసిన్ ఈ 5 ప్రైజెస్ కూడా, రిమైనింగ్ 5 ప్రైజెస్ కూడా స్టాక్హోమ్ స్వీడన్లో ప్రదానం చేస్తారు. ఈ ప్రైజెస్ అన్ని ఎప్పుడు ప్రదానం చేస్తారంటే December 10th. ఎందుకు ఆ రోజు అంటే December 10th డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. దట్ ఈస్ ద రీజన్ వై వి అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఆన్ దట్ డే. అదేవిధంగా మనం ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మన ఇండియాకి సంబంధించి ఇప్పటిదాకా నోబెల్ ప్రైజెస్ ఎవరెవరు అందుకున్నారో ఒకసారి మనం గమనిస్తే, ఇంకోటి విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, నోబెల్ ప్రైజెస్ ఎప్పుడు కూడా పోస్ట్ హ్యూమస్లో ఇవ్వరు. అంటే చనిపోయిన తర్వాత ఎవరికి కూడా నోబెల్ ప్రైజెస్ ఇవ్వరు. ఒకవేళ నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చనిపోతే వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు, కానీ పూర్తిగా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికి నోబెల్ ప్రైజెస్ అనేది అనౌన్స్మెంట్ చేయరు, వాళ్ళకి ఇవ్వరు కూడా. అది మన కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చనిపోతే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఐ థింక్ సో 2-3 మెంబర్స్కి పోస్ట్ హ్యూమస్లో అంటే బిఫోర్ అనౌన్స్మెంట్ ముందు ఇచ్చారన్నమాట. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ఒకసారి తెలుసుకుందాం, ఎందుకంటే ఇండియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇండియా లౌరేట్స్ ఎవరైతే నోబెల్ ప్రైజ్ని పొందుతారో వాళ్ళని లౌరేట్స్ అని పిలుస్తాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో లిటరేచర్ విభాగంలో, ఏ లిటరేచర్కి గాను గీతాంజలి రచించినందుకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి లభించింది. అదేవిధంగా మదర్ తెరీసా కంటే ముందు సివి రామన్ గారికి ఇచ్చారు. సివి రామన్ 1930 ఫిజిక్స్ విభాగంలో ఇతనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. దేనికి అంటే రామన్ ఎఫెక్ట్కి. అదేవిధంగా మదర్ తెరీసా 1979 పీస్ విభాగంలో నోబెల్ బహుమతి ప్రకటించడం జరిగింది. 4th one అమర్త్య సేన్ 1998 ఎకనామిక్స్ విభాగంలో, ఆర్థిక శాస్త్రం విభాగంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి ఈ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ కైలాస్ సత్యార్థి 2014 పీస్ విభాగంలో చైల్డ్ లేబర్ మీద. ఇతను చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను కైలాస్ సత్యార్థి గారికి 2014లో పీస్ విభాగంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎందుకంటే ఇవి ఇండియన్ లౌరియేట్స్, మన ఇండియన్ ఆరిజిన్కి సంబంధించి
కొంతమందికి బహుమతులు ప్రదానం జరిగింది. వాళ్ళలో ఇండియన్ ఆరిజిన్ లేదా ఇండియన్ డిసెంట్, అంటే వీళ్ళు భారతదేశంలో పుట్టి వేరే దేశంకి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన భారతదేశం సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళు కావచ్చు. వాళ్ళలో కూడా కొంతమంది లిస్ట్ ఉన్నారు. హర్గోబింద్ ఖురానా 1968లో మెడిసిన్ విభాగంలో జెనెటిక్ కోడ్ ఈ జెనెటిక్ కోడ్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను హర్గోబింద్ ఖురానా గారికి 1968లో మెడిసిన్ విభాగంలో ఇచ్చారు. తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983 ఫిజిక్స్ విభాగంలో చంద్రశేఖర్ లిమిట్ని కనుక్కున్నందుకు గాను చంద్రశేఖర్ లిమిట్. అదేవిధంగా విఎస్ నైపాల్ గారు 2001లో లిటరేచర్ విభాగంలో. అదేవిధంగా వెంకట్రామన్ రామకృష్ణ గారు 2009లో కెమిస్ట్రీ విభాగంలోను రైబోజామ్స్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. చివరిగా అభిజిత్ బెనర్జీ 2019లో ఎకనామిక్స్ విభాగంలో, ఎకనామిక్స్లో కూడా వెల్ఫేర్ ఎకనామిక్స్ అనే టాపిక్ మీద ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను అభిజిత్ బెనర్జీ గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఒకసారి మనం చూసుకోండి, ఇండియన్ లెవెల్స్ అనమాట. ఠాగూర్ గారికి సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్, కైలాస్ సత్యార్థి. ఈ ఇయర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ ఫీల్డ్స్లో ఇచ్చారు, అదేవిధంగా దేనికి కనుక్కున్నందుకు కానీ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళు ఇండియన్ ఆర్జన్, ఇండియన్ డిసెంట్కి సంబంధించిన వాళ్ళు హర్గోబింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లిమిట్, నైపాల్ వెంకటరామకృష్ణ, అభిజిత్ బెనర్జీ, వీళ్ళవన్నీ ఒకసారి మనం చూసుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ వీటి మీద. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడిపోయిన నెక్స్ట్ టాపిక్ నోక్జామ్ బోర్డన్ రామ్దానే గారు. ఆమె గురించి. ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ తునీషియా. బోర్డన్ రామ్దానే ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ తునీషియా దేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. అదేవిధంగా ఈమె మొత్తం అరబ్ వరల్డ్లోనే మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. అంటే అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే బోర్డన్ రామ్దానే గారు. ఈమె మనం ఒకసారి తునీషియా గురించి మాట్లాడుకుంటే తునీషియా దీనార్ వచ్చేసి దీని యొక్క కరెన్సీ. అదేవిధంగా దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి తూనిస్. దీని యొక్క క్యాపిటల్ తూనిస్. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అబయ్ అహ్మద్ గారు.
సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్, సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇథియోపియా. ఇథియోపియా ఇథియోపియా దేశానికి ఇతను సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. ఇతనికి 2019లో పీస్ విభాగంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది, నోబెల్ ప్రైజ్. ఎందుకంటే తన పక్కన ఉన్న ఎరిత్రియా దేశంతో రీస్టోరింగ్ టైస్ అన్నమాట, నేబరింగ్ కంట్రీస్తో, అంటే దాని యొక్క సంబంధాలని మళ్ళీ పునరుజ్జీవం చేసినందుకు గాను, అంటే తన పక్కన ఉన్న దేశం ఎరిత్రియాతో తన సంబంధాలు, తన దేశానికి సంబంధం ఉన్న సహకారాన్ని మరియు దాన్ని మరీ రీస్టోర్ చేసినందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది 2019లో. ఇతని సెకండ్ టైం ఇథియోపియాకి సంబంధించి వస్తే ఇథియోపియా బిర్, దీని యొక్క కరెన్సీ అదేవిధంగా ఈరోజు మనకి వార్తల్లో ఒక తుఫాన్ నిలిచింది, షాహీన్, సైక్లోన్ షాహీన్. ఆ తుఫాన్ నేము సైక్లోన్ అంటే తుఫాను షాహీన్. ఈ తుఫాన్ ఎక్కడ సంభవించిందంటే ఒమాన్ దేశంలో ఉన్నటువంటి ఒమాన్ క్యాపిటల్ అయినటువంటి మస్కట్లో, ఈ మస్కట్ దగ్గర ఈ సైక్లోన్ షాహీన్ అనే తుఫాను సంభవించడం జరిగింది. దీనికి నేము షాహీన్ అని పెట్టింది ఖతార్ దేశం. మనకు తెలుసు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా గులాబ్ అనే తుఫాన్ సంభవించడం జరిగింది, దానికి నేమ్ పెట్టింది పాకిస్తాను. ఇప్పుడు ఈ దేశంలో పెట్టింది ఖతార్ దేశం, షాహీన్ అని. మనం ఒమన్ దేశం గురించి మాట్లాడుకుంటే ఒమన్ క్యాపిటల్ మస్కట్, అదేవిధంగా ఒమానీ రియాల్ దీని యొక్క కరెన్సీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7th G20 స్పీకర్స్ సమ్మిట్ అన్నమాట. 7th G20 పార్లమెంట్ స్పీకర్స్ సమ్మిట్. ఈ పార్లమెంట్ స్పీకర్ సమ్మిట్ రోమ్లో జరిగింది, ఇటలీ క్యాపిటల్ రోమ్, ఇటలీ దేశంలో. ఈ సమావేశంలో మన భారతదేశం నుంచి 8 మంది బృందం పాల్గొనింది. అందులో భాగంగా మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, అదేవిధంగా మన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ గారు ఇద్దరు పాల్గొనడం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ గారు, హరివంశ్ నారాయణ గారు అంటుంటారు. ఇద్దరు పాల్గొనడం జరిగింది. ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వేస్ట్ టు వెల్త్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం వేస్ట్ టు వెల్త్ అనే ఒక వెబ్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి మన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ విజయ్ రాఘవన్ గారు ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఇతను PSA, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ. దీన్ని ప్రారంభించింది అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ వేస్ట్ టు వెల్త్ అనే పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ సుదర్శన్ భారత్ పరిక్రమ్. ఈ ఆల్ ఇండియా కార్యాలయాన్ని మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది, ఢిల్లీలో ప్రారంభించారు.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి ప్రారంభమై ఈ కార్ ర్యాలీ అక్టోబర్ 2, 2021లో అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై పోలీస్ మెమోరియల్ న్యూఢిల్లీ అక్టోబర్ 30న ముగుస్తుంది. ఒకసారి మనం మాట్లాడుకుంటే దీని గురించి సుదర్శన్ భారత్ పరిక్రమ యూనియన్ హోమ్ మినిస్టర్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఆల్ ఇండియా కార్ ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు. అక్టోబర్ 2 రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది అంటే పోలీస్ మెమోరియల్ ఢిల్లీ. రెడ్ ఫోర్ట్ ఢిల్లీ ఉంది, పోలీస్ మెమోరియల్ కూడా ఢిల్లీ ఉంది. మొత్తం 1 వీక్ ఈ కార్ ర్యాలీ జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఈ సెంటర్ని అహ్మదాబాద్ తెలుసు, గుజరాత్లో ఉంది. ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కిరణ్ రిజిజు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 days అర్బన్ కాంక్లేవ్ని ప్రారంభించడం జరిగింది. 3 days అర్బన్ కాంక్లేవ్ లక్నోలో జరిగింది. దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం పేరు న్యూ ఇండియా అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అర్బన్ ల్యాండ్స్కేప్. అదేవిధంగా ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 75 డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రారంభించడం జరిగింది. 75 అర్బన్ ప్రాజెక్ట్స్, 75 డిస్ట్రిక్ట్స్ కానీ 75 అర్బన్ ప్రాజెక్ట్స్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముఖ్యమంత్రి పర్యటన్ ఉద్యోగ్ సంబాల్ యోజన 2021. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా టూరిజం సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి COVID-19 వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా అశోక్ గెహ్లోట్ గారు అదేవిధంగా రాజస్థాన్ టూరిజం యాప్ను కూడా ఈ యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మనకు తెలుసు అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్ సీఎం. అదేవిధంగా రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా గారు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2022 అనే ఒక పోర్టల్ ప్రారంభించడం జరిగింది.
ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2022. అజయ్ కుమార్ గారు, డిఫెన్స్ సెక్రటరీ. ఇతను ఈ వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. www.indianrdc.mbod.gov.in. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఎందుకు ప్రారంభించడం జరిగింది? మన ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించి ఫొటోస్, గ్యాలరీస్ మరియు మన స్వతంత్ర పోరాటం చేసినటువంటి మన పోరాటాలు, దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా, ఈ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో అన్ని ఇన్ఫర్మేషన్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. అందుకు గాను ఈ మన డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు ఈ ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనే ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డేర్ టు డ్రీమ్ 2.0 అందులో భాగంగా యంగ్ సైంటిస్ట్స్ అవార్డును ఈ అవార్డ్స్ని డేర్ టు డ్రీమ్ 2.0 యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ని ఈరోజు మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రదానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ డేర్ టు డ్రీమ్ ఈ కాంటెస్ట్ని దిస్ కాంటెస్ట్ వాజ్ కండక్టెడ్ బై డిఆర్డిఓ ఆర్గనైజేషన్. ఈ కాంటెస్ట్ని డిఆర్డిఓ నిర్వహించింది. అందులో భాగంగానే ఎవరైతే దాదాపు 40 మెంబర్స్గా అవార్డ్స్ ప్రదానం జరిగింది. ఈ 40 అవార్డ్స్లో కూడా 22 ఇండివిజువల్కి ఇచ్చారు, అంటే వ్యక్తిగతంగా ఇచ్చారు. అదేవిధంగా 18 వచ్చేసి స్టార్టప్స్కి. అదేవిధంగా డేర్ టు డ్రీమ్ 3.0 ఈ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరు లాంచ్ చేశారు? రాజ్నాథ్ సింగ్ గారు తెలుసు, డిఫెన్స్ మినిస్టర్ అన్నమాట. ఈ డేర్ టు డ్రీమ్ 3.0 అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే స్టార్టప్స్ కావచ్చు, ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. మన యంగ్ మైండ్స్కి, మన ఇండియాలో ఉన్నటువంటి యంగ్ మైండ్స్కి, వాళ్ళ కోసం వాళ్ళ ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళకి సంబంధించిన ఇన్నోవేటివ్ ఐడియాస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు లాంచ్ చేయడం జరుగుతుంది. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామధేను 2021 క్యాంపెయిన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు 100 crore కౌడంగ్ లక్ష్మీ ఐడల్స్, దాదాపు 100 కౌడంగ్ లక్ష్మీ ఐడల్స్ని అందరికీ ప్రదానం చేయడం జరుగుతుంది. మనకు తెలుసు, ఎందుకంటే మనకి ఆవు చాలా ముఖ్యమైనది. ఆవు నుంచి మనకు తెలుసు, ఆవు పంచగవ్య నుంచి దాదాపు 300 ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. కౌ పంచగవ్య నుంచి 300 ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మన హిందూ మతానికి సంబంధించి కౌ చాలా ముఖ్యమైన జంతువు మరియు ఆరాధించే ఎక్కువ మనం పూజించే జంతువు. అదేవిధంగా ఈ కౌడంగ్తో క్యాండిల్స్, సాంబ్రాణి కప్స్, హవన సామాగ్రి, అదేవిధంగా గణేష్ లక్ష్మి ఐడల్స్ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీపావళి క్యాంపెయిన్ అన్నమాట. దీపావళికి మనం క్రాకర్స్ ఇలాంటివి కాల్చుకోకుండా వాటి నుంచి పొల్యూషన్ని అడగట్టడానికి ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కామధేను 2021 దీపావళి క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్
దుబాయ్ ఎక్స్పో 2020 దుబాయ్. ఎక్స్పో 2020 ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే దుబాయ్లో. దుబాయ్ ఎక్కడుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ఇది అక్టోబర్ 2 నుంచి మార్చ్ 30, 2022 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఈ ఎక్స్పో 2020 యొక్క థీమ్ ఏంటంటే కనెక్టింగ్ లైక్ మైండెడ్ అండ్ కనెక్టింగ్ గ్రోత్. దీని యొక్క థీమ్. ఈ ఎక్స్పో 2020లో ఈ ఎక్స్పోలో మన ఇండియన్ పెవిలియన్కి సంబంధించి కూడా మనం ఈరోజు మన భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఒక మన ఇండియన్ పెవిలియన్ని ప్రారంభించడం జరిగింది. ఇండియన్ పెవిలియన్ అంటే ఇండియన్ స్టాండ్ అన్నమాట. పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. మన థీమ్ ఏంటంటే మన ఇండియన్ పెవిలియన్ యొక్క థీము ఓపెన్నెస్, ఆపర్చునిటీ అండ్ గ్రోత్. అదేవిధంగా ఈ ఎక్స్పో 2020 అనేది ఇది మన అరబ్ కంట్రీస్లో కావచ్చు, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కావచ్చు, నార్త్ ఆఫ్రికాలో కావచ్చు, అదేవిధంగా సౌత్ ఏషియాలో మొట్టమొదటి ఎక్స్పో అన్నమాట. మిడిల్ ఈస్ట్లో కావచ్చు, నార్త్ ఆఫ్రికాలో కావచ్చు, అదేవిధంగా సౌత్ ఏషియా రీజియన్లో మొట్టమొదటిది ఇట్లాంటి ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కాయిన్ డీసీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్కి అమితాబ్ బచ్చన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. కాయిన్ డీసీఎక్స్ అమితాబ్ బచ్చన్ గారు అంబాసిడర్గా. మన ఇండియాలో లార్జెస్ట్ అండ్ సేఫెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైనా ఉందంటే అది కాయిన్ డీసీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. దీని యొక్క CEO సునీల్ గుప్తా గారు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అలోక్ షాహియా గారు ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. అలోక్ షాహియా జనరల్ సెక్రటరీ ఫర్ ISA, ఇండియన్ స్టీల్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఇది 2014లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు బీడీ పట్నాయక్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ LICగా నియమితులయ్యారు. బీడీ పట్నాయక్ MD మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ LIC. LIC అంటే మనకు తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇది 1956లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క చైర్మన్ వచ్చేసి ఎంఆర్ కుమార్ గారు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు FC గోవా డ్యూరాండ్ కప్ని గెలుచుకుంది. FC గోవా ఈ ఫ్రాంచైజు డ్యూరాండ్ కప్ని డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ ఇది మన ఆసియాలో ఉన్నటువంటి అతి
పురాతన ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఇది కూడా ఫుట్బాల్ టోర్నమెంట్లో ఇది కూడా ఒకటి అన్నమాట. డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ ఏషియాస్ ఓల్డెస్ట్ టోర్నమెంట్ ఫుట్బాల్ టోర్నమెంటు. దీన్ని FC గోవా గెలుచుకోవడం జరిగింది. ఇది 130th ఎడిషన్. ఇప్పుడు జరిగింది 130th ఎడిషన్ ఆఫ్ ఫుట్బాల్ గేమ్స్. అదేవిధంగా ఫైనల్లో రన్నర్ ఎవరంటే మహమ్మదియన్ స్పోర్టింగ్ ఫ్రాంచైజ్. ఇది రన్నర్గా నిలిచింది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఫైనల్ కోల్కతాలో ఉన్నటువంటి వివేకానంద యువ భారతి స్టేడియంలో జరిగింది. వివేకానంద యువ భారతి స్టేడియంలో ఈ డ్యూరాండ్ కప్ అనేది, ఎందుకంటే డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువసార్లు కూడా అడిగారు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటాం. అక్టోబర్ 5th వరల్డ్ టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వరల్డ్ టీచర్స్ డేని మనం ఇంటర్నేషనల్ టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని 1994 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుని మొదలుపెట్టాం. 1994 నుంచి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే దానికి రీజన్ ఏంటంటే యునెస్కో ఐఎల్ఓ రికమెండేషన్స్ అనేది టీచర్స్కి వీటి యొక్క రికమెండేషన్స్ అనేది టీచర్స్కి అప్లై చేసింది 1966లో అక్టోబర్ 5th ఈ రికమెండేషన్స్ అడాప్ట్ చేసుకున్నారు. అందుకు గుర్తుగా 1994 నుంచి మనం వరల్డ్ టీచర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని యొక్క థీమ్ ఏంటంటే టీచర్స్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. థీమ్ ఏంటంటే టీచర్స్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. అదేవిధంగా ఈరోజు మనం ఇంకో డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అక్టోబర్ 5th. అక్టోబర్ 5th మనం నేషనల్ గంగటిక్ డాల్ఫిన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అక్టోబర్ 5th నేషనల్ గంగటిక్ డాల్ఫిన్స్ డే. నేషనల్ గంగటిక్ డాల్ఫిన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డేని 2009 నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవాలి మొదలుపెట్టాం. మనకు తెలుసు మన గంగటిక్ డాల్ఫిన్ మన నేషనల్ అక్వాటిక్ అనిమల్ అనమాట. గంగటిక్ డాల్ఫిన్ మన నేషనల్ అక్వాటిక్ అనిమల్. ఇది గుర్తుంచుకోవాలి, క్వశ్చన్లో కూడా అడుగుతుంటారు మన నేషనల్ అక్వాటిక్ అనిమల్ ఏంటి అని. డాల్ఫిన్. అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రెండు కూడా గంగటిక్ డాల్ఫిన్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాయి. గంగటిక్ డాల్ఫిన్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. ఈ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ 2012లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గంగటిక్ డాల్ఫిన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ గంగటిక్ డాల్ఫిన్స్ అనేటివి ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఇవి బతుకుతాయి. అంటే మనం మంచినీటిలో మాత్రమే ఈ డాల్ఫిన్స్ అనేటివి జీవిస్తాయి. లివ్స్ ఇన్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఇవి జీవిస్తాయి. దాని యొక్క స్పెషాలిటీ. అదేవిధంగా ఈ గంగటిక్ డాల్ఫిన్స్ అనేవి బ్లైండ్ డాల్ఫిన్స్. అదేవిధంగా వీటి యొక్క ప్రే ద్వారా అవి అల్ట్రాసోనిక్ సౌండ్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అవి వీటి యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.